ఇవ్వండి, ఈ పుస్తకాలన్నీ నేను సర్ది పెడతాను, మీరు ఒక్కొక్కటిగా చదువుకోండి. వద్దు, ఈ పుస్తకాలను ఇలాగే నా దగ్గరే ఉండనివ్వు. ఉండనివ్వు. ఇది భీమ్కు చిన్నప్పటి నుంచి అలవాటే. ఎప్పుడైనా కొత్త పుస్తకాలు వచ్చాయనుకో, కొన్ని రోజుల దాకా ఆ పుస్తకాలను వదిలిపెట్టాడు. ఉండనివ్వు. పుస్తకాలు, ఈ పుస్తకాలన్నీ నీకోసమే. ఎంత చదవాలనుకుంటున్నావో చదువుకో. అత్తయ్య, పరీక్షల ఫామ్ నింపనివ్వకపోవడం వల్ల భీమ్రావు చదవడం మానేయలేదు. దీనికంటే వీడు సైన్యంలో చేరుంటే బాగుండేది. అత్తయ్య, నా మాట విని మీరు నరోత్తమ్ జోషిని కలిసి తన కోసం ఎలాంటి ఉద్యోగం వెతకాలంటే భీమ్రావు ఖచ్చితంగా చేయాలి. నువ్వన్నది నిజమే. నేను రేపే వెళ్తాను. వెళ్ళి ఆ నరోత్తమ్ జోషిని కలుస్తాను. మీరెంత అందంగా కనిపిస్తున్నారో. నిజం చెప్పనా, మన పెళ్లి రోజున ఎలా అయితే కనిపించారో అలాగే కనిపిస్తున్నారు ఈరోజు. ఇక వెళ్ళనా, లేదంటే ఆలస్యం అయిపోతుంది. అలాగే. నేను ఆనంద్ అన్నయ్యను ఆపలేకపోయాను రమా. ఏంటి ఆనంద్? అభినందనలు. నోరు తీపి చేసావా లేదా? ఏం పర్వాలేదు, నీ శ్రేయభిలాషం నేనున్నాను కదా. ఇదిగో చూడు, మిఠాయిలు తీసుకొచ్చాను. ఏంటంటే జాతిలో కాకపోయినా సరే కానీ ప్రభుత్వం దృష్టిలో నువ్వు నా దరిదాపుల్లోకి వచ్చేసావు. అని పంచండి, రెండు లడ్డూలు ఇవ్వండి. ఎందుకులేండి. ధన్యవాదాలు జోషి గారు, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అభినందనలు చెప్పడం కోసం వచ్చారు. కానీ మీ మిఠాయిలున్నాయి కదా, అవి నేను తినలేను. మీ స్వభావంలాగా అవి కూడా చాలా చేదుగా అనిపిస్తాయి. అలాగే నాకు తెలిసి మీ మనసులో కేవలం హీన భావన, ద్వేషం, అలాగే మా మీద అసహ్యం నిండిపోయిందని. అయినా మీకు ఏమనిపిస్తుంది నాకు అర్థం కావడం లేదనా? ఈ మిఠాయి మీరు నాకు ఎందుకు తినిపిస్తున్నారంటే నా తమ్ముడిని వెక్కిరించడానికి. ఇలా చూడండి, ఒక మంచి వ్యక్తి ఒకరి సంతోషంలో సంతోషాన్ని పంచుకుంటే అది కూడా వీళ్ళకు సరైంది అనిపించడం లేదు. ఏం పర్వాలేదు, నేను ఈ మిఠాయిలను నువ్వు మిలిటరీలో చేరిన సందర్భంగా పంచి పెడతాను. ఎందుకంటే నేను సంతోషంగా ఉన్నాను. హిదేష్, పంచండి. భీమ్రావ్, 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 నువ్వు నాతో పాటు పద. ఎక్కడికి? నువ్వు దేశానికి సేవ చేస్తానని విప్లవకారుడికి మాటిచ్చావు కదా. నిన్న రాత్రి అతన్ని ఆంగ్లేయుల సైన్యం చుట్టుముట్టి చంపేసింది. ఏంటి? త్వరగా పదండి.
స్వాతంత్ర పోరాటం చేస్తూ చేస్తూ ఆంగ్లేయ సైనికుల తూటాలను నవ్వుతూ స్వీకరించాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఆంగ్లేయుల ప్రభుత్వానికి నా భర్తను చంపితే సంతృప్తి కలగలేదా? ఇప్పుడు మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావా? వెళ్ళిక్కడి నుంచి. మా నాన్నని మీరే కాల్చి చంపారు కదా? చెప్పు, మా నాన్నని మీరే చంపారు కదా? మీరే కాల్చి చంపారు కదా? చెప్పండి, చెప్పు. అతను వదిలే బాబు, వదిలే. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అలాగే మా వాళ్ళందరినీ చంపేయి. శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. తన మరణం కూడా తన జీవితమంత మహత్తరమైనదే. మరణం తర్వాత కూడా ఒకవేళ తన భావాల వల్ల సమాజం ఇంకా మానవత్వం అభివృద్ధి చెందుతూ ఉంటే అతని జీవితం సఫలమైనట్టే. మనిషి చనిపోవచ్చు, కానీ తన భావాలు కాదు. ఇక ఇవన్నీ అలాంటి వాళ్లలోనే ఉండేవి. భయం, హింసతో మీరు శాశ్వతంగా విజేత కాలేరు. ఒకవేళ ఆంగ్లేయులకు అనిపిస్తుంటే వాళ్ళు ఈ విధంగా భయపెట్టి ఈ దేశం మీద ఎల్లప్పుడూ పెత్తనం చేయగలమని, అయితే వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు. శాశ్వతమైనది అహింస, ప్రేమ. ఇక ఎవరి మనసులో ప్రేముందో తనే అమరుడు, తనే విజేత, తనే బలవంతుడు. అలాగే చివరికి గెలుపు తనదే అవుతుంది. మరణం తర్వాత కూడా ఒకవేళ తన భావాల వల్ల సమాజం ఇంకా మానవత్వం అభివృద్ధి చెందుతూ ఉంటే తన జీవితం సఫలమైనట్టే. మనిషి చనిపోవచ్చు, కానీ తన భావాలు చనిపోలేవు. మీరే మా నాన్నని చంపారు కదా? చెప్పండి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అలాగే మా వాళ్ళందరినీ చంపే. శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? తన మరణం కూడా తన జీవితమంత మహత్తరమైనదే. జీవితంలాగా మరణం కూడా మహత్తరమైనది ఎలా అవుతుంది? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఆంగ్లేయుల ప్రభుత్వానికి నా భర్తను చంపితే సంతృప్తి కలగలేదా? ఇప్పుడు మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావా? మీరే మా నాన్నని చంపారు కదా? చెప్పండి, మీరే మా నాన్నని చంపారు కదా? భీమ్, ఈ సమయంలో ఏంటి నువ్వు ఇక్కడ? గురువుగారు, బానే ఉన్నావు కదా? అవును, కానీ నేను చాలా ఆందోళనలో ఉన్నాను. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏమైంది భీమ్, ఏమైంది? గురువుగారు, ఈ రోజు వరకు ఎవరెవరైతే నాకు వివరించారో వాళ్ళు జీవితాన్ని సార్థకంగా మార్చుకునే విషయాలే చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజు మొదటిసారి ఒకరు నాతో ఇలా చెప్పటం విన్నాను. జీవితంతో పాటు మరణం కూడా సార్థకమవుతుంది అని. ఎలా? కూర్చో, కూర్చో భీమ్. భీమ్, ఇది అవసరం లేదు కదా ప్రతి ప్రశ్నకు జవాబు. కేవలం కొన్ని వాక్యాలతోనే చెప్పాలని. కానీ గురువుగారు, నా ఈ ప్రశ్నకు జవాబు ఎలా దొరుకుతుంది? భీమ్, జీవితంలో సూక్ష్మాలను అర్థం చేసుకోవటం వల్ల దొరుకుతుంది. తిరగటం వల్ల పొందిన అనుభవాలను జోడించటం వల్ల దొరుకుతుంది. భీమ్, నువ్వు కూడా నీ మనసులో తలెత్తుతున్న ప్రశ్నల జవాబుల కోసం తిరగాల్సి ఉంటుంది, ఆత్మచింతన చేసుకోవాల్సి ఉంటుంది. జవాబులు వాటికవే దొరుకుతాయి. గురువుగారు, చిన్నప్పుడు అంబేద్కర్ గురువుగారు కూడా నాకు ఈ విధంగానే చెప్పారు. కానీ ఈ తిరిగే మార్గం ఎక్కడ దొరుకుతుంది? పద. ఎక్కడికి? చెప్తాను, పద.
క్షమించండి బాబుగారు, క్షమించండి. పిన్ని, ఆ విప్లవకారుడి శవం ఉన్నంత వరకు ఆయన అక్కడే ఉన్నారు. కానీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడో ఏమో. రమా, ఆందోళన పడకు తల్లి. ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడు. కానీ రమా, ఇప్పుడు ఆందోళన పడ్డం వల్ల ఏమొస్తుంది? అంతా అదృష్టానికి సంబంధించింది కదా. ఎలా అంటే నా భర్త సైనికుడైపోయినట్టు. ఇక నీ భర్త అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. లక్ష్మి, కొన్ని విషయాలకు సంతోషించడం, కొన్ని విషయాలకు గర్వపడ్డం చాలా మంచిది. కానీ ఒకరిని దిగజారుస్తూ ఇవన్నీ చేయడం తప్పు. పిన్ని, ఇప్పుడు ఈ ఇంట్లో నాది అలాగే అత్తయ్యది ఎప్పుడు తప్పే అవుతుంది. నీ ఈ మాటలు వింటుంటే ఏమనిపిస్తోందంటే నువ్వు జీజాబాయితో ఎక్కువగా ఉండకపోవడమే మంచిదని. మీరా? ఏమైంది? ఏంటి ఏమైంది? మీరు అంత త్వరగా అక్కడి నుంచి ఎందుకు వచ్చారు? ఏం లేదు, నాకు ఈ ఉద్యోగం చెయ్యాలని లేదు. మీరేమంటున్నారు? ఎంతో కష్టపడితే మీకు ఉద్యోగం దొరికింది. అసలు ఏంటి ఈ పిచ్చితనం? ఏం జరిగిందో చెప్పండి. నువ్వు అర్థం చేసుకోలేవు. నువ్వేమనుకుంటావు అనుకో, నాకు ఈ ఉద్యోగం చేయాలని లేదు. అత్తయ్య, మామయ్య, అత్తయ్య. ఏమైందమ్మా? ఎందుకు అలా అరుస్తున్నావు? మామయ్య, మీరైనా ఆయనకు చెప్పండి. ఆయన ఏవో పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటి? ఏం జరిగిందో చెప్పు. డొంక తిరుగుడుగా మాట్లాడుకో. అత్తయ్య, ఆయన ఉద్యోగం చేయనని చెప్తున్నాడు. నాన్న, నిన్న మీరే చెప్పారు కదా ఈ యూనిఫామ్ మీద ఎప్పుడు మచ్చ తీసుకురావద్దని. కానీ ఈ ఉద్యోగం వల్ల నా భక్తి బలహీనపడింది. ఒకవేళ ఇప్పుడు ఈ ఉద్యోగం చేశానంటే మచ్చ తీసుకొచ్చినట్టే నాన్న. మీరెందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? మామయ్య కూడా ఈ ఉద్యోగం చేశాడు కదా, ఆయన యూనిఫామ్ కి మచ్చ తీసుకురాలేదే. లక్ష్మి, వెళ్ళు బాబు. ఈ యూనిఫామ్ ని సగౌరవంగా వాళ్లకు తిరిగివ్వు. ఒకవేళ నీ మనసుకి అనిపించకుంటేనే ఇవ్వు. మామయ్య, అసలు మీరేమంటున్నారు? లక్ష్మి, అన్నయ్యతో మర్యాదగా మాట్లాడు. చూడు లక్ష్మి, నేను ఇంకేదైనా పని చేసుకోగలను. నేను ప్రతిరోజు ఎవరో ఒకరితో మాటలు పడలేను. నా కారణంగా వాళ్ళ ప్రపంచం నాశనమైంది. ఈ భీమ్రావ్లో ఏం మాయుందో ఏమో. తనేం కోరుకుంటాడో అదే జరుగుతుంది. అక్క, నాకు కూడా ఇలాగే అనిపిస్తుండేది. ఆయనలో మాయలాంటిదేదో ఉందని. నేను ఆ మాయేంటో కనుక్కునే ప్రయత్నం చేశాను. ఆయన అడిగాను కూడా, అంతగా ఏముందని. అసలు చివరికి ప్రతి ఒక్క వ్యక్తి ఆయన మాట వినే తీరుతారు. ఆయన నాకేం చెప్పారో తెలుసా? ఆయన ఎప్పుడూ నిజం పక్కనే నిలబడతారంట. అలాగే నిజం ఎప్పుడు గెలుస్తుంది. గురువుగారు, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ముందు నువ్వు పద పద రా. పద.
గురువుగారు, ఆ మాటలు ఈయనే చెప్పాడు, అవే నేను విన్నాను. భీమ్, నువ్వు అడిగిన ప్రశ్నకు సరైన జవాబు నీకు ఈయన దగ్గరే దొరుకుతుంది. ఈయన కళ్ళు తెరిచినప్పుడు వెళ్ళి ఈయన్నే ఆ ప్రశ్న అడుగు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి. మరణం జీవితం కంటే ఎక్కువ సార్థకమైంది ఎలా అవుతుంది? ఎదురు చూడండి. సరైన సమయం వచ్చినప్పుడు నీ ప్రశ్నకు కూడా జవాబు దొరుకుతుంది. రా, ఇలా కూర్చో. జీవితం ఒక చక్రం. అది పుట్టుక అలాగే చావుతో పూర్తయిపోతుంది. ఒకటి దాన్ని మొదలు పెడుతుంది, రెండవది దాన్ని పూర్తి చేస్తుంది. అమ్మారమ్మా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ పులియగారిని ఎలా ఓదార్చాలో. నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా ఆపకుండా ఏడుస్తూనే ఉంది. ఒకవేళ ఇలాగే ఏడుస్తూ ఉంటే ఆమె ఆరోగ్యం చెడిపోతుందేమో. పులియా పిన్ని, ఇందులో ఒకటి రాసుంది. ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితిలోనూ ఏ విధంగా ప్రవర్తిస్తుంటాడో దాంతోనే నిర్ణయం అవుతుంది. ఆ పరిస్థితిలోనే నిలదొక్కుకోవడమో లేక కుప్పకూలిపోవడమో. అందుకే చెప్తున్నాను, మీ విషయంలో ఏం జరుగుతుందో ఆ పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి. ఇలా ఏడవకండి. మీరేడవడం వల్ల జోకు బాబాయ్ నూతన్ అసలేం పట్టించుకోరు. కానీ చాలా మందికి బాధగా అనిపిస్తుంది, కష్టంగా ఉంటుంది. ఇవన్నీ పుస్తకంలో రాసున్నాయా? ఇది గణిత పుస్తకమా అక్క? నాకివ్వు, చదవాలి. పుస్తకంలో రాసుందా? అది పుస్తకంలో ఏం రాయలేదు, కానీ మనసులో రాసుంది. అదే ఆలోచించి మీకు చెప్పాను. అలాగే ఏమనుకుని చెప్పానంటే, నేను పుస్తకం పేరు చెప్తే మీరు గంభీరంగా వింటారని. అందుకే. అలాగే నా భర్త నాకు వివరించినప్పుడు తను ఎప్పుడూ పుస్తకం పేరే చెప్తుంటారు. అంతే. అందుకేనా ఇది? పుస్తకంలో రాసుంది కదా, పుస్తకంలో రాసుంది కదా, పుస్తకంలో రాసుందంట. ఆ పుస్తకంలో ఈ పులియకి పిచ్చిగాని పట్టిందా ఏంటి? దుకాణంలో నుంచి తీసేశావు, సంపాదన అంతమైపోయింది.
పాపం తను తట్టుకోలేకపోతున్నట్టుంది.